నవ్య న్యూస్ కు స్వాగతం। ఈ రోజు వార్తలోని ముఖ్యాంశాలు। హమాలీల న్యాయపరమైన సమస్యలు పరిష్కరించారు। చీరాల మండల తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరసన ప్రదర్శన చేపట్టిన హమాలీలు। విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం। కొత్తపేటలో విద్యుత్ మరమ్మతు పనులు చేస్తూ విద్యుత్ కాంట్రాక్టర్ ప్రైవేటు కార్మికుడికి విద్యుత్ షాక్ తో పోల్ నుంచి కింద పడి చికిత్స పొందుతూ మృతి। చీరాల పేరాల విజిలిపేటకు చెందిన వృద్ధురాలు మిస్సింగ్। గిద్దలూరు దొనకొండలో ఓ వృద్ధురాలిని దహనం చేసిన ఆనవాళ్లు। కేసు వివరాలు సేకరిస్తున్న పోలీసులు। హమాలీల న్యాయపరమైన సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర హమాలీ వర్కర్స్ యూనియన్ పిలుపు మేరకు చీరాలలో హమాలీ కార్మికులు మండల తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరసన ప్రదర్శన నిర్వహించారు। రాష్ట్రంలో నిత్యావసర ధరలు పెరుగుతున్నాయి, కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సివిల్ సప్లై కార్మికుల కూలీ రేట్లు మాత్రం పెరగట్లేదని, ప్రభుత్వం వెంటనే నూతన అగ్రిమెంట్ చేసి హమాలీ వర్కర్స్ కూలీ రేట్లు పెంచాలని సివిల్ సప్లై హమాలీ వర్కర్స్ యూనియన్ బాపట్ల జిల్లా కార్యదర్శి బాసి పైడయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు। హమాలీల న్యాయపరమైన సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర హమాలీ వర్కర్స్ యూనియన్ పిలుపు మేరకు చీరాలలో హమాలీ కార్మికులు మండల తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరసన ప్రదర్శన నిర్వహించారు। ఈ సందర్భంగా ఏఐటీయూసీ బాపట్ల జిల్లా ప్రధాన కార్యదర్శి బత్తుల శామ్యూల్, సిపిఐ సీనియర్ నాయకులు మేడా వెంకట్రావులు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా సివిల్ సప్లై హమాలీ కార్మికుల ఎత్తుడు దించుడు కూలీ రేట్లు పెంచి ప్రభుత్వం జీవో విడుదల చేయాలన్నారు। అగ్రిమెంట్ కాలపరిమితి ముగిసినప్పటికీ నూతన అగ్రిమెంట్ ప్రభుత్వం చేయలేదని, ప్రభుత్వం తక్షణమే నూతన అగ్రిమెంట్ చేయాలని అన్నారు। రాష్ట్రంలో నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతుంటే కూలీలు జీతం పెరక్క కుటుంబ జీవనం ఎలా సాగుతుందో ప్రభుత్వం ఆలోచించాలన్నారు। ఇక నూతన అగ్రిమెంట్ చేయకపోవడం వలన రెక్కాడితే గాని డొక్కాడని కూలీలు చాలీచాలని జీతాలతో జీవితం గడుపుతున్నారని, చీరాలలో అధికారులు కనీసం మంచినీటి బిల్లులు కూడా పెట్టడం లేదన్నారు। ప్రభుత్వం తగ్గించిన షాపులని యథావిధిగా కొనసాగించాలని, ప్రతి నెల 10వ తేదీ కల్లా నెల బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేశారు। హమాలీ కార్మికులకు పని భద్రత కల్పించాలని, చీరాలలో సొంత గోడౌన్లు ఏర్పరచాలని అన్నారు। ఇక ప్రభుత్వం చిత్తశుద్ధితో హమాలీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని, లేదంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని, కార్మికుల కోపానికి గురి కావద్దని ప్రభుత్వాన్ని హెచ్చరించారు। ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ నాయకులు రామేశ్వరం కుమార్, దళిత భోజన పార్టీ జిల్లా నాయకులు షేక్ జిలానీ, హమాలీ కూలీలు శ్రీను, అప్పన్న, వెంకటరెడ్డి, అప్పన్న, రాంబాబు తదితరులు పాల్గొన్నారు। ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సివిల్ సప్లైస్ హమాలీ కార్మికులు నిన్నటి నుండి రాష్ట్రంలో ఉన్నటువంటి ఏఐటీసీ ఆధ్వర్యంలో ఉన్నటువంటి 215 ఎమ్మెల్సీ పాయింట్ల వద్ద నిరసన కార్యక్రమం జరుగుతూ ఉంది। ఈ యొక్క నిరసన కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి వల్లనే ఈ యొక్క నిరసన కార్యక్రమం చేయాల్సి వస్తుందని ముందుగా ప్రజలందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం। రాష్ట్ర సివిల్ సప్లైస్ హమాలీ కార్మికులకు ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి ఎత్తుడు దించుడు కూలీ రేట్లను పెంచుతూ ఒక అగ్రిమెంట్ చేస్తూ ఉంది। 1920-21 సంవత్సరం జనవరి నెలలో ప్రారంభమైనటువంటి అగ్రిమెంటు డిసెంబరు 31-23 సంవత్సరం నాటికి పూర్తయిపోయింది। నూతన అగ్రిమెంట్ చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వానికి అనేక దఫాలుగా మెమోరాండాలు ఇచ్చి నిరసన కార్యక్రమాలు చేయడం కూడా జరిగింది। గత ప్రభుత్వం మేము ఇచ్చినటువంటి మెమోరాండాలను పక్కన పెట్టింది। కొత్త ప్రభుత్వం వచ్చి ఇప్పటికి 4 నెలలు గడిచింది। అయినా కానీ నూతన అగ్రిమెంట్ విషయంలో ప్రభుత్వం సాచివేత ధోరణి అవలంబిస్తూ ఉంది। ఇది సరైన పద్ధతి కాదు। కార్మికులు ఏదైతే అతి పేదలు చేస్తున్నటువంటి వెట్టి చాకిరికి మీరు ఇచ్చేటటువంటి 50 కేజీలకి 2 రూపాయలు పెంచితే వాళ్ళు చాలా ఆనందపడతారు। అటువంటిది ఏళ్ళ కూలి రేట్లు పెంచకుండా నెలల తరబడి అగ్రిమెంట్ చేయకుండా పెరిగిన నిత్యావసర ధరలను దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి వెంటనే అగ్రిమెంట్ చేయాలని చెప్పేసి ఏఐటీసీ భావిస్తూ ఉంది। ఈ సివిల్ సప్లైస్ హమాలీ కార్మికులు రాష్ట్ర వ్యాప్తంగా 7 నెలల నుంచి దాదాపు పెండింగ్ జీతాలుంటే నేటి వరకు కూడా కొత్త అగ్రిమెంట్ చేయాల। కాబట్టి నూతన అగ్రిమెంట్ చేయాలనేది ప్రధాన ధ్యేయం। అంతేగాని నూతన అగ్రిమెంట్ చేసేంత వరకు ఈ పోరాటం ఆగదు। నిన్నటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ ఉంది। రేపు 2 గంటలు పని బంద్ జరుగుతూ ఉంది అన్ని ఎమ్మెల్సీ పాయింట్లు కూడా। కాబట్టి ఈ ప్రభుత్వం వెంటనే చొరవ తీసుకొని నూతన అగ్రిమెంట్ చేయాలి, లేకపోతే జరిగే పరిణామాలకి ఈ ప్రభుత్వం బాధ్యత వహించాల్సి చెప్పి కూడా ఏఐటీసీ కరాఖండిగా చెప్తా ఉంది। సివిల్ సప్లై హమాలీ కార్యదర్శి అలాగే చీరాల నియోజకవర్గ ఏఐటీసీ 1/1/2024 నుంచి సివిల్ సప్లై హమాలీకి కొత్త జీవో ఇవ్వాలి। ప్రభుత్వం మొండి వైఖరి వహిస్తుంది। ప్రభుత్వం దీన్ని ఎమ్మటే
చర్య తీసుకోవాలి. ఎందుకంటే డెక్కాడితే డొక్కాడిన వారు ఏ వస్తువైనా దింపాలన్నా ఎత్తాలన్నా ఈ గవర్నమెంట్కి మంచి పేరు రావాలన్నా మీరు ఇచ్చే బియ్యం, కందిపప్పు, పంచదార, అతర వస్తువులు ప్రతి ఒక్కటి కూడా రేషన్ షాపులకు తోలి ఒక సక్రమంగా జనానికి పంచితే మీ ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది. అలాగే ఇదే ప్రభుత్వం, ఇదే హమాలీలు మీరు అన్ని విధాలుగా ఓడుకుంటున్నారు. ఎలక్షన్ టైంలో కేవలం 10 రోజులు మేమే పనిచేశాం. అలాగే ఒక తుఫాన్ వచ్చినా ఎక్కడ ఏదైనా జరిగినా మా పిల్లలు కూడా ఇంటి వదిలిపెట్టి ఆ భారీ వర్షంలో కూడా వచ్చి మేము సరుకు డెలివరీ చేస్తాం. అలాంటి మా హమాలీలకి ప్రభుత్వం అన్యాయం చేస్తుంది. పోయిన ప్రభుత్వం 4 నెలలు గడిపింది, ఈ కొత్త ప్రభుత్వం 5 నెలలు. దయచేసి ఈ ప్రభుత్వం తొందరగా చర్య తీసుకొని ఈ సివిల్ సప్లై హమాలీ ఎమ్మటే కూల రేట్లు పెంచాలి. అలాగే సంవత్సరం కోసం పిఎఫ్ చెప్పులు ఇవ్వాలి, నెల నెల వాటర్ బిల్లు ఇవ్వాలి, ఈఎస్ కార్డులు ఇవ్వాలి, ఇన్సూరెన్స్ కల్పించాలి. పెంచకపోవడం దురదృష్టకరం. మీరు ఎమ్మటే చర్య తీసుకొని ఈ కూలి రేట్లు ఏమంటే ఈ నెలలో జీవో ఇవ్వాలి. లేని పరిస్థితిలో రేపు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గోడాల్లో బంద్ జరుగుతుంది. గమనించి ఈ ప్రభుత్వం ఏమంటే చర్య తీసుకొని మా కూలి రేట్లు పెంచవలసిందిగా ఆశిస్తున్నాం. ఈరోజు సివిల్ సప్లైలో పనిచేస్తున్నటువంటి కార్మిక వర్గం ధర్నాలకి, నిరసన ప్రదర్శనలకి రాష్ట్ర వ్యాప్తంగా చేయవలసినటువంటి దుస్థితి వచ్చిందనంటే వారి యొక్క సమస్యలని ఈ యొక్క ప్రభుత్వాలు పరిష్కరించకపోయిన కారణంగానే వాళ్ళు రోడ్లు ఎక్కాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అంతేకాకుండా ఇవాళ 23వ సంవత్సరం ఆఖరితోటి వాళ్ళ అగ్రిమెంట్ పూర్తయిన తర్వాత 24 అంటే గత 9 మాసాలుగా ఈ ప్రభుత్వం కార్మిక వర్గ సమస్యల పరిష్కారం కోసం వాళ్ళ యొక్క రేట్లు పెంచడం కోసం ఆ అగ్రిమెంట్ ఇంతవరకు జరగలేదు. అంతేకాదు ఆ జరిగి ఉన్నట్టయితే అధిక ధరలు పెరిగిపోయి వాళ్ళు చేస్తున్న పనికి వచ్చేటువంటి వేతనం సరిపోక అనేకమైనటువంటి ఇబ్బందులు పడుతూ ఉన్నటువంటి కార్మిక కుటుంబాలను చూస్తుంటే చాలా బాధ కలుగుతూ ఉంది. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే నూతన అగ్రిమెంట్ ఏర్పాటు చేసి ఆ అగ్రిమెంట్ ప్రకారం వాళ్ళకి ఇవ్వాలి అని చెప్పని మేము చెబుతున్నాం. వేటపాలెం మండలం కొత్తపేటలో వెంకటస్వామి అనే కార్మికుడు పోల్ ఎక్కి విద్యుత్ పనులు చేస్తుండగా ఒక్కసారిగా కరెంటు రావడంతో షాక్ కొట్టడంతో చికిత్స పొందుతూ మృతి చెందారు. విద్యుత్ అధికారులు, ప్రైవేటు కాంట్రాక్టర్ నిర్లక్ష్యం కారణంగా ఓ నిండు ప్రాణం బలికొంది. వేటపాలెం మండలం కొత్తపేటలో వెంకటస్వామి అనే కార్మికుడు పోల్ ఎక్కి విద్యుత్ పనులు చేస్తుండగా ఒక్కసారిగా కరెంటు రావడంతో షాక్ కొట్టి కింద పడ్డాడు. తీవ్రంగా గాయపడిన వెంకటస్వామిని చీరాలలోని ఒక ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా మెరుగైన వైద్యం నిమిత్తం గుంటూరుకు తరలించారు. కాగా గురువారం తెల్లవారుజామున మృతి చెందాడు. కాగా ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. కాగా ఇదే తరహాలో ఈ నెల 19న చీరాల మండలం రామకృష్ణపురంలో కూడా ఓ ప్రైవేటు విద్యుత్ కార్మికుడు ఇదే తరహాలో మృతి చెందాడు. వారం రోజుల కాల వ్యవధిలో వరుస ఘటనలు చోటు చేసుకున్నప్పటికీ అధికారుల తీరులో ఎటువంటి మార్పు లేకపోవడం గమనార్హం. చీరాల పట్టణానికి చెందిన వృద్ధురాలు హత్యకు గురైనట్లు తెలుస్తోంది. ఈ నెల 15వ తేదీ నుండి కనిపించకుండా పోయిన పేరాల ఉజ్జిలిపేటకు చెందిన వృద్ధురాలు మిస్సింగ్ కేసును ఇప్పటికే హత్య కేసుగా మార్చారు. పోలీసుల సెక్షన్ లో మార్పుతో హత్య కేసుకు మరింత బలం చేకూరింది. చీరాల పట్టణానికి చెందిన వృద్ధురాలు హత్యకు గురైనట్లు తెలుస్తోంది. ఈ నెల 15వ తేదీ నుండి కనిపించకుండా పోయిన పేరాల ఉజ్జిలిపేటకు చెందిన విజయలక్ష్మి మృతదేహం బాగా కాలిన స్థితిలో దొనకొండ మండలం గంగదేవరపల్లి సమీపంలో బుధవారం బయటపడింది. మరోవైపు విజయలక్ష్మి కుమారుడు తన తల్లి కనిపించడం లేదని ఇచ్చిన ఫిర్యాదు మేరకు 1 టౌన్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాగా ఈ కేసులో ఓ 2 అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లుగా సమాచారం. చరిత్రలో నేటి ముఖ్యమైన ఘటనలను ఒకసారి చూద్దాం. జిల్లా అంధత్వ నివారణ సంస్థ శంకర్ కంటి ఆసుపత్రి ఆధ్వర్యంలో ఎన్ఆర్ఐ వైద్యులు నాగేశ్వరరావు, లలిత దంపతుల సహకారంతో ఈ నెల 29న చీరాల పట్టణంలోని ఎన్వీఎస్ అండ్ ఎస్జీఆర్ ఆర్యవేశ కళ్యాణ మండపంలో ఉచిత మెగా కంటి వైద్య శిబిరం జరుగుతుందని నిర్వాహకులు శ్రీరామ్ సురేష్ తెలిపారు.
జిల్లా అంధత్వ నివారణ సంస్థ శంకర్ కంటి ఆసుపత్రి ఆధ్వర్యంలో ఎన్ఆర్ఐ వైద్యులు నాగేశ్వరరావు లలిత దంపతుల సహకారంతో ఈ నెల 29న చీరాల పట్టణంలోని ఎన్వీఎస్ఎస్జేఆర్ ఆర్యవేశ కళ్యాణ మండపంలో ఉచిత మెగా కంటి వైద్య శిబిరం జరుగుతుందని నిర్వాహకులు శ్రీరామ్ సురేష్ తెలిపారు. ఈ సందర్భంగా చీరాల ఎంజీసీ మార్కెట్ వద్ద వైద్య శిబిరానికి సంబంధించిన కరపత్రాలను ప్రతినిధులు ఆవిష్కరించారు. అనంతరం ప్రతినిధులు మాట్లాడుతూ గత 3 ఏళ్లుగా ఎన్ఆర్ఐ దాతలు డాక్టర్ నాగేశ్వరరావు లలిత దంపతుల సహకారంతో ఉచిత కంటి వైద్య శిబిరం ద్వారా ప్రజలకు సేవలు అందిస్తున్నామన్నారు. ఈ శిబిరంలో కంటి వైద్య పరీక్షలతో పాటు శుక్లాల ఆపరేషన్లు ఉచితంగా చేస్తామని చెప్పారు. ఆదివారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు వైద్య శిబిరం జరుగుతుందని, చీరాల చుట్టుపక్కల ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో శ్రీరామ్, వేణుగోపాల్, వేముల చంద్రశేఖర్, కోట శ్రీమన్నారాయణ, మంచికంటి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఈ కంటి పరీక్షల నిమిత్తం కంటి ఆపరేషన్లు కానీ ఇట్లాంటివి చేయడానికి శ్రీ చుండూరు నాగేశ్వరరావు గారు, లలిత గారికి, శంకర నేత్రాలయ వారికి ముందుగా మా టీడీఎంఏ ఎంజీసీఎం తరఫున కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాము. ఇది ఒక సేవా కార్యక్రమం. వాళ్ళు యుఎస్ఏలో ఉండి కూడా మనకి ఇక్కడ క్యాంపు నిర్వహిస్తున్నారంటే వారు మన చుట్టుపక్కల గ్రామాల్లో వాళ్ళు కావటం మన అదృష్టం. ఈ క్యాంపుని అందరూ కూడా వినియోగించుకొని చేస్తారని చెప్పి ఆశిస్తున్నాను. తర్వాత వృద్ధులకు ట్రాన్స్పోర్టేషన్, మనం కాకాని ఆసుపత్రి దాకా ట్రాన్స్పోర్టేషన్ మరియు ఇక్కడ పరీక్షలు చేయించుకుంటున్నందుకు భోజన వసతి ఇవి కూడా ఏర్పాటు చేశారు. వారికి సదా ధన్యవాదాలు తెలియపరుస్తూ ఈ అవకాశాన్ని అందరూ వినియోగించవలసిందిగా కోరుతున్నాను. గుంటూరు, ప్రకాశం జిల్లాలో అందరికీ చేసిన విషయం. అటువంటి మంచి హాస్పిటల్లో మనకి చీరాల్లో మనకి అవకాశం ఇచ్చారు కనుక ఎవరైతే అవసరం ఉంటుందో వాళ్ళు వెళ్ళి వాళ్ళకి టెస్ట్ చేయించుకొని ఆపరేషన్లో ఫ్రీగా చేస్తారు. ఇది బాగా గమనించి చేసుకోవాల్సింది. ఇటువంటిది ఈ కార్యక్రమం మనం అరేంజ్ చేయడం ఈ సందర్భంగా మా అసోసియేషన్ తరఫున, మా మార్కెట్ తరఫున కూడా చీరాల్లో అరేంజ్ చేసినందుకు వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. శంకర్ నేత్రాలయం, పెదకాకాని, గుంటూరు మరియు చుండూరు నాగేశ్వరరావు శ్రీమతి డాక్టర్ లలిత గారు, ఈ దంపతులు కూడా ఇద్దరు సంయుక్తంగా చీరాల గ్రామంలో ముంతావర్ సెంటర్లో ఉన్నటువంటి 8 విద్యాలయ మండపంలో 29/9 రేపు ఆదివారం రోజు మంచి కంటి ఆపరేషన్ క్యాంపు ఏర్పాటు చేసి ఉన్నారు. గతంలో కూడా వీళ్ళు లోగా కూడా క్యాంప్ అరేంజ్ చేశారు. దాంట్లో వచ్చినటువంటి సెలెక్ట్ చేసినటువంటి వాళ్ళందరినీ కూడా ఆపరేషన్ చేయడానికి చీరాల సెయింట్ ఆన్స్ ఇంజనీరింగ్ కళాశాలలో 3 రోజుల పాటు నిర్వహించిన ఐఓటీ అప్లికేషన్ అండ్ ఐడియాథాన్ అండ్ ఎంబెడెడ్ సిస్టమ్ వర్క్ షాప్ విజయవంతంగా ముగిసింది. చీరాల సెయింట్ ఆన్స్ ఇంజనీరింగ్ కళాశాలలో 3 రోజుల పాటు నిర్వహించిన ఐఓటీ అప్లికేషన్ అండ్ ఐడియాథాన్ అండ్ ఎంబెడెడ్ సిస్టమ్ వర్క్ షాప్ విజయవంతంగా ముగిసింది. ఈ సందర్భంగా కళాశాల కరెస్పాండెంట్ సెక్రటరీలు వనమ రామకృష్ణ, ఎస్ లక్ష్మణరావులు మాట్లాడుతూ బీటెక్ ఈసీఈ విభాగంలోని విద్యార్థులకు ఎఫ్ఆర్ స్వేకర్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో వర్క్ షాప్ శిక్షణ అందజేయడం జరిగిందన్నారు. ప్రయోగాల ద్వారా శిక్షణ అందించి సాఫ్ట్వేర్లపై అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ డాక్టర్ జగదీష్ బాబు, ఈసీఈ కన్వీనర్ రాజేంద్ర ప్రసాద్, గోపీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. అది కొంతమందికి వైఫై వల్ల కనెక్ట్ అవుతుంది, కొంతమంది కనెక్ట్ అవ్వట్లేదు. ప్రాబ్లం అక్కడ వస్తుంది. ఒకవేళ మీరు ఎవరన్నా 5G ఫోన్స్ వాడుతుంటే బ్యాండ్ చేంజ్ చేసుకోండి, లేదా మీ ఫ్రెండ్స్ హాట్స్పాట్ కనెక్ట్ చేసుకొని ట్రై చేయండి. 4G అయినా పర్లేదు, ఓకేనా? నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, సో ఇప్పుడు ఏపీఐ కీస్ ఛానల్ ఐడి మార్చేశారు కదా, వైఫై నేమ్ పాస్వర్డ్ మార్చాక విజువలైజ్ అవుతుంది. విజువలైజ్ అవ్వకపోతే ఒకసారి వేరే వైఫైతో కనెక్ట్ చేయండి. ఇన్ కేస్ విజువలైజ్ అవుతున్న వాళ్ళు, ఎవరికైతే విజువలైజ్ అవుతుందో వాళ్ళు ఒకసారి చూడండి. ఇప్పుడు మీరు ఏమేమి చూడగలుగుతున్నారంటే, ఏ టైంలో టెంపరేచర్ ఎంత ఉందో చూడగలుగుతున్నారు, అంతే కదా? ఇప్పుడు నాకు టెంపరేచర్ ఫర్ సపోజ్ 35 డిగ్రీ సెల్సియస్ ఉంటే నా ఫోన్కి మెసేజ్ వెళ్ళాలి, మీ ఇంట్లో టెంపరేచర్ ఎక్కువగా ఉంది, టెంపరేచర్ తగ్గించుకో, ఏసీ ఆన్ చేసుకోవాలి. హ్యూమిడిటీ ఎక్కువ ఉంటే నీ రూమ్లో టెంపరేచర్ హ్యూమిడిటీ ఎక్కువ ఉంది, సో నీ రూమ్ని నువ్వు సరి చేసుకొని రావాలి మెసేజ్. అప్పుడు ఏం చేస్తామంటే, ఇలా కావాలంటే కష్టంగా ఉంది కదా చూడటం, టెంపరేచర్ 34 35 ఉంది. బాపట్ల జిల్లా కలెక్టరేట్ లో జిల్లా జాయింట్ కలెక్టర్ ప్రఖర్ జైన్ అధ్యక్షతన వ్యవసాయ శాఖాధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లాలో రైతులకు ఎరువుల కొరత లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.
జిల్లాలో ఎరువుల కొరత లేకుండా రైతులకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని బాపట్ల జిల్లా కలెక్టరేట్ లో జిల్లా జాయింట్ కలెక్టర్ ప్రకాష్ జైన్ అధ్యక్షతన వ్యవసాయ శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లాలో ఎరువుల కొరత లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్క వ్యవసాయ అధికారి ఎరువుల దుకాణాలను తప్పనిసరిగా తనిఖీ చేయాలన్నారు. ఇక ఇదే క్రమంలో ఎరువులు అధిక ధరలకు విక్రయించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు. అదేవిధంగా పంట నమోదు ప్రక్రియ ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని వ్యవసాయ అధికారులకు ఆదేశాలిచ్చారు. పంట నమోదు చేసిన ప్రతి రైతుకి తప్పనిసరిగా ఈకేవైసీ చేయించాలని ఆదేశించారు. సీసీఆర్సీ కౌలుదారులకు లోను అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. రైతులకు పంట నష్ట పరిహారం త్వరితగతిన అందడానికి పరిహార జాబితా సిద్ధం చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి వై రామకృష్ణ, వ్యవసాయ శాఖ సిబ్బంది పాల్గొన్నారు. నేటి తిరుమల తిరుపతి సమాచారాన్ని ఓసారి పరిశీలిద్దాం. కలియుగ ప్రత్యక్ష దైవంగా కొలువబడుతున్న వెంకటేశ్వర స్వామికి భక్తుల రద్దీ కొనసాగుతోంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో 6 కంపార్ట్మెంట్లు నిండిపోగా టోకెన్లు లేని భక్తులకు 8 గంటల్లో సర్వదర్శనం కలుగుతోందని టీటీడీ అధికారులు వివరించారు. నిన్న స్వామివారిని 77,939 మంది భక్తులు దర్శించుకోగా 22,668 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీకి 3.50 కోట్లు ఆదాయం వచ్చిందని తెలిపారు. నేటి వాతావరణ సమాచారాన్ని ఓసారి చూద్దాం. ఆంధ్రప్రదేశ్ యానంలో దిగువ ట్రోపో ఆవరణంలో నైరుతి పశ్చిమ దిశ గాలులు వీస్తున్నాయి. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రాంతం ప్రభావంతో ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్లోని అనేక ప్రాంతాల్లో తేలికపాటి నుండి భారీ వర్షాలు కురిశాయి. వర్షపాతం తదుపరి కొన్ని రోజులు కొనసాగుతుందని భారత వాతావరణ శాఖ అధికారులు బులెటిన్లు తెలిపారు. ఇక ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, దక్షిణ కోస్తా ఒడిశా మధ్య సముద్రం మీద అల్పపీడన ప్రాంతం ఏర్పడింది. వార్తల్లోని నేటి అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్ర ముఖ్యమైన అంశాలను ఓసారి పరిశీలిద్దాం. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మాటల తడబాటు కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే పలు సందర్భాల్లో అంతర్జాతీయ వేదికలపై మతిమరుపు, తడబాట్లతో తీవ్ర విమర్శల పాలైన బైడెన్ తాజాగా మరోసారి అదే పొరపాటు చేసి మీడియాకు చిక్కారు. ఇటీవల న్యూయార్క్ లోని బార్క్లే హోటల్లో జరిగిన ఓ కార్యక్రమానికి ప్రపంచ ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రతినిధులను ఉద్దేశించి ప్రసంగిస్తున్న సమయంలో బైడెన్ తడబడ్డారు. స్టేజ్ పైకి బైడెన్ వెళ్తుండగా అంతా చప్పట్లు కొట్టారు. దీంతో ముందుగా అందరికీ ధన్యవాదాలు తెలిపిన బైడెన్ ఆ తర్వాత వెల్కమ్ టు వాషింగ్టన్ అంటూ ప్రసంగం మొదలు పెట్టారు. ఏ రాష్ట్రంలో ఉన్నామన్నది కూడా గుర్తు లేకుండా న్యూయార్క్ కు బదులు వాషింగ్టన్ అని సంబోధించారు. ఆ తర్వాత ఒక్క క్షణం ఆగిపోయిన బైడెన్ తన ప్రసంగాన్ని కొనసాగించారు. అధ్యక్షుడి తీరుతో అక్కడి వారు ఒక్కసారిగా స్టన్ అయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్ లోని కొన్ని జిల్లాల్లో సాయుధ దళాల చట్టం కేంద్ర ప్రభుత్వం పొడిగించింది. ఈ 2 ఈశాన్య రాష్ట్రాల్లో శాంతి భద్రత పరిస్థితిని సమీక్షించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకుంది. సాయుధ దళాల చట్టం 1958 సెక్షన్ 3 ద్వారా సంక్రమించిన అధికారాలను కేంద్ర ప్రభుత్వం వినియోగించింది. ఇక నాగాలాండ్ లోని 8 జిల్లాలు, మరో 5 జిల్లాల పరిధిలోని 21 పోలీస్ స్టేషన్లు, అరుణాచల్ ప్రదేశ్ లోని 3 జిల్లాలను డిస్టర్బ్డ్ ఏరియాగా పేర్కొంది. 2024 ఏప్రిల్ 1 నుంచి 6 నెలల వరకు అమలులో ఉన్న సాయుధ దళాల చట్టాన్ని మరో 6 నెలల పాటు పొడిగించినట్లు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ప్రకటించింది. నాగాలాండ్ లో శాంతి భద్రతల పరిస్థితిపై సమీక్ష నిర్వహిస్తామని వెల్లడించింది. ఏపీలో కొత్త మద్యం షాపుల నోటిఫికేషన్ కు రంగం సిద్ధమైంది. ఎక్సైజ్ శాఖ తుది కసరత్తు చేస్తుంది. రిజర్వేషన్ల కోటాలోని షాపులను ఎక్కడెక్కడ కేటాయించాలన్న అంశంపై అబ్కారీ శాఖ కసరత్తు చేస్తోంది. కల్లుగీత వృత్తి కులాల జనాభా ఏ జిల్లాల్లో ఏ మేరకు ఉన్నారు అనే అంశంపై ఆరా తీస్తున్నారు. ఇక లైసెన్స్ ఫీజు పైన ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చారు. ఏపీలో కొత్త మద్యం షాపుల నోటిఫికేషన్ విడుదలకు ఎక్సైజ్ శాఖ సిద్ధమవుతోంది. రాష్ట్రంలో మొత్తం 3,736 మద్యం షాపులకు ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేయనుంది. ఇందులో 340 షాపులు కల్లుగీత వృత్తిదారులకు కేటాయించనున్నారు. రిజర్వేషన్ల కోటాలోని షాపులను ఎక్కడెక్కడ కేటాయించాలన్న అంశంపై అబ్కారీ శాఖ కసరత్తు చేస్తుంది. కల్లుగీత వృత్తి కులాల జనాభా ప్రాతిపదికనే మద్యం షాపులను ఎక్సైజ్ శాఖ రిజర్వ్ చేయనుంది. నూతన మద్యం పాలసీలో భాగంగా మద్యం అమ్మకాల కోసం ప్రైవేటు రిటైల్ విధానాన్ని అనుసరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రముఖ ద్విచక్ర వాహన సంస్థ యమహా ప్రస్తుత పండుగ సీజన్లో కొనుగోలుదారులను ఆకట్టుకోవాలనే ఉద్దేశంతో ప్రత్యేక ఆఫర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. FZ సిరీస్, ఫ్యాసినో, రేజెడ్ ఆర్ మోడల్స్ పై 7,000 వరకు క్యాష్ బ్యాక్ ను అందిస్తోంది. దీంతో పాటు హైబ్రిడ్ స్కూటర్లను డౌన్ పేమెంట్ కింద 2,999, అలాగే FZ సిరీస్ బైక్లను 7,999 చెల్లించి కొనుగోలు చేసుకోవచ్చని కంపెనీ వర్గాలు వెల్లడించాయి. రంజీ ట్రోఫీ 2024-25 కోసం ఢిల్లీ క్రికెట్ అసోసియేషన్ ప్రకటించిన ప్రాబబుల్ జట్టును ప్రకటించింది. అయితే ఇందులో విరాట్ కోహ్లీ పేరు ఉండటం గమనార్హం. 84 మంది ఆటగాళ్లతో కూడిన
ఈ సంభావ్య జట్టులో కోహ్లీతో పాటు టీమిండియా వికెట్ కీపర్, బ్యాట్స్మెన్ రిషబ్ పంత్, నవదీప్ సైని కూడా ఉన్నారు. అయితే గత సీజన్ లో ఢిల్లీ తరపున ఆడిన వెటరన్ పేసర్ ఇషాంత్ శర్మకు చోటు దక్కలేదు. 2018 తర్వాత రంజీ ట్రోఫీ కోసం ఢిల్లీ సంభావ్య జట్టులో విరాట్ కోహ్లీకి చోటు దక్కడం ఇదే తొలిసారి. ఇక ఆ సమయంలో DDCA విడుదల చేసిన ఆటగాళ్ల జాబితాలో ఇషాంత్ శర్మ, శిఖర్ ధావన్, రిషబ్ పంత్, గౌతమ్ గంభీర్, నవదీప్ సైని వంటి టీమిండియా ఆటగాళ్ల పేర్లు వచ్చాయి. ఇప్పుడు 6 ఏళ్ల తర్వాత మళ్లీ ఢిల్లీ జట్టు పొటెన్షియల్ లిస్ట్ లో కింగ్ కోహ్లీ పేరు చోటు చేసుకుంది. T20 అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన కోహ్లీ బంగ్లాదేశ్ తో టెస్ట్ సిరీస్ తర్వాత విశ్రాంతి దొరకనుంది. కాబట్టి న్యూజిలాండ్ తో టెస్ట్ సిరీస్ కు ముందు రంజీ మ్యాచ్లు ఆడతాడా అనే ప్రశ్న తలెత్తింది. నవ్య న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. హమాలీల న్యాయపరమైన సమస్యలు పరిష్కరించారు. చీరాల మండల తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరసన ప్రదర్శన చేపట్టిన హమాలీలు. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం. కొత్తపేటలో విద్యుత్ మరమ్మతు పనులు చేస్తూ విద్యుత్ కాంట్రాక్టర్ ప్రైవేటు కార్మికుడికి విద్యుత్ షాక్ తో పోల్ నుంచి కింద పడి చికిత్స పొందుతూ మృతి. చీరాల పేరాల విజిలిపేటకు చెందిన వృద్ధురాలు మిస్సింగ్. గిద్దలూరు దొనకొండలో ఓ వృద్ధురాలిని దహనం చేసిన ఆడవాళ్లు. కేసు వివరాలు సేకరిస్తున్న పోలీసులు. నవ్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.